మరి నీ గురువైనటువంటి పేరుపోక వెంకటేశ్వరరావు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, ఆయన కుమారుడు మరణిస్తే క్రాంతికుమార్, మాదిగ క్రాంతికుమార్, ఆయన కృష్ణలంక పోలీసుల యొక్క దౌర్జన్యం వల్ల, దుర్మార్గం వల్ల, వాళ్ళు నా పట్ల వ్యవహరించినటువంటి తీరు వల్ల క్షోభకు గురై నేను ఆత్మహత్య చేసుకుంటున్నాననేసి ఆయన వీడియో చేసి చనిపోతే తనకు పూర్వాశ్రమంలో సాయం చేసినటువంటి ఆ పెద్ద మనిషిని కనీసం తను పరామర్శించాడా? లేదు. మరొకవైపు సాయికృష్ణ నాగరాజ్ అనేటువంటి ఒక సిఐ, ఆ సాయికృష్ణ అనేటువంటి దళిత యువకుని లాకప్ డెత్ చేసి సాక్ష్యాలు బయటికి రాకూడదనేసి ఎలక్ట్రిక్ క్రిమటోరియంలో దహనం చేసి బూడిద కూడా వాళ్ళ తల్లికి ఇవ్వకుండా దుర్మార్గంగా హత్య చేస్తే మరి ఈ నాయకుడు ప్రశ్నించాడా ప్రభుత్వాన్ని? కనీసం ఈ ప్రభుత్వాన్ని ఒక అర్జీ ఇవ్వడమో, రిప్రజెంటేషన్ ఇవ్వడమో, వారి బూడిదైనా ఇవ్వమని అడిగాడా? మరి ఈయన కూడా ఎంఆర్పిఎస్ గురించి, దళిత నాయకత్వం గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన కేవలము దళిత ఉద్యమాన్ని తన ఆస్తులు కూడబెట్టుకోవడానికి, తన స్థాయి పెంచుకునేదానికి, తన ఆర్థికంగా తన ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు.